మెసొపొటేమియాలోని టిగ్రిస్ మరియు యూఫ్రటిస్ నదుల లోయ ఎంతో సమతుల్యం గలది. అందువల్ల రాళ్లు లేవు. దీనిని సమగ్రంగా వివరించి ఒక బోధన, ప్రీచ్ లేదా డీప్ ఎక్స్ప్లెనేషన్ రూపంలో మీకందిస్తున్నాను. 1. భౌగోళిక నేపథ్యం. మెసొపొటేమియా అనేది గ్రీకు పదం. దీని అర్థం 2 నదుల మధ్య ఉన్న భూమి. మెసోస్ అంటే మధ్య, పొటామొస్ అంటే నది. ఈ 2 నదులు టిగ్రిస్ మరియు యూఫ్రటిస్. ఇవి ఆధునిక ఇరాక్, సిరియా, కువైట్, టర్కీ ప్రాంతాల మీదుగా ప్రవహిస్తాయి. ఈ నదుల మధ్య ఉన్న భూమిని ఫర్టైల్ క్రెసెంట్ అని పిలుస్తారు. 2. నదీలోయ స్వభావం. ఈ ప్రాంతం చాలా సమతలమైంది. నదులు ప్రతి ఏటా వరదలు తెచ్చి పూడి మట్టి కణాలు అంటే అల్లూవియల్ సిల్టు వదిలి వెళతాయి. అలా వందల వేల సంవత్సరాలు వరదలు తెచ్చిన మట్టితో భూమి చాలా సారవంతంగా మారింది. కాని అక్కడ రాళ్ళు, పర్వతాలు, గుట్టలు లేవు. ఎందుకంటే నదీలోయ ఎప్పుడూ కొత్త మట్టితో కప్పబడుతూ ఉండేది. 3. రాళ్ల లేమి ప్రభావం. రాళ్లు లేకపోవడం వల్ల చాలా సాంస్కృతిక, నాగరికత సంబంధిత మార్పులు జరిగాయి. ఇండ్ల నిర్మాణం. రాళ్లు లేకపోవడంతో ఇండ్లను రాళ్లతో నిర్మించలేకపోయారు. కాబట్టి వారు మట్టిని వాడి బేక్డ్ బ్రిక్స్ అంటే వేపిన ఇటుకలు తయారు చేసుకున్నారు. మొదటిసారిగా ఇటుకల వాడకం మెసొపొటేమియాలోనే ప్రారంభమైందని పండితులు చెబుతారు. దేవాలయాలు మరియు జిగ్గురాట్లు. రాళ్లు లేకపోవడంతో పెద్ద పర్వతాలు కూడా లేవు. అందుకే వారు జిగ్గురాట్ అనే కృత్రిమ పర్వతాల రూపంలోని దేవాలయాలను మట్టితో నిర్మించారు. ఇది దేవతలకు చేరువ కావడానికి స్వర్గానికి ఎక్కే మెట్లను పోలి ఉండేది. రవాణా మరియు సాధనాలు. రాళ్లు లేకపోవడం వల్ల లోహాలు, కఠిన ఖనిజాలు ఇతర ప్రాంతాల నుండి దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. ఈ కారణంగా మెసొపొటేమియాలో వాణిజ్యం బాగా అభివృద్ధి చెందింది. ఉదాహరణకు, వారు ఇండస్ లోయ నాగరికతతో మొహెంజోదారో, హరప్పాతో రాయిని, ముత్యాలను, విలువైన రత్నాలను దిగుమతి చేసుకునేవారు. 4. ఆధ్యాత్మిక బోధ. మెసొపొటేమియాలోని రాళ్లు లేకపోవడం ఒక భౌతిక పరిమితి మాత్రమే. కాని ఆ పరిమితిని మెసొపొటేమియన్లు అవకాశంగా మార్చుకున్నారు. దేవుడు మనిషిని ఎక్కడ ఉంచితే అక్కడే సృష్టిశక్తిని ఇచ్చాడు. రాళ్లు లేకపోయినా వారు మట్టితో ఇటుకలు తయారుచేసి గొప్ప నగరాలు నిర్మించారు. ఇది మనకొక గొప్ప ఆధ్యాత్మిక పాఠం. మనకు ఎలాంటి వనరులు లేనట్టనిపించినా దేవుడు ఇచ్చిన మట్టిని ఉపయోగిస్తే అది మహానగరాలను నిర్మించే శక్తిగా మారుతుంది. మెసొపొటేమియాలోని ఈ సత్యం బైబిల్ వాక్యాన్ని గుర్తుకు తెస్తుంది. నీవు మట్టివాడవు, మట్టికి తిరిగి వెళుతావు. ఆదికాండము 3:19. అదే మట్టితోనే దేవుడు మానవులను సృష్టించాడు మరియు అదే మట్టితోనే మానవులు సంస్కృతిని సృష్టించారు. సారాంశం: మెసొపొటేమియా నదీలోయ రాళ్లు లేకుండా మట్టితో నిండిపోయింది. ఆ మట్టే ఇటుకల నాగరికతకు కారణమైంది. రాళ్లు లేమి వారిని అడ్డుకోలేదు, దానిని కొత్త ఆవిష్కరణలకు పునాదిగా మార్చారు.